హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో మీకు ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్ యాప్ గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా లాస్ట్ టైము. సో దాని గురించి చాలామంది అడిగారు. సో కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఇంటికి వెళ్ళడం వల్ల వీడియో చేయడం కుదరలేదు. సో నేను మళ్ళీ రూమ్కి వచ్చాను. సో అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని నేను టెక్స్ట్ బుక్ యాప్ గురించి క్లియర్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం ఓపిక తెచ్చుకుని చివరి వరకు చూడండి, మీకు ఎటువంటి డౌట్ రాదు. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం టెక్స్ట్ బుక్ యాప్ని ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలాగ ఉంటుంది. నేను టెక్స్ట్ బుక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న చెప్పట్లేదు. సో ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో అది కామన్ థింగ్ కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో నౌ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో ఇది ఓపెన్ చేయగానే ఇలాగ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ఫేస్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. సో మనకు బేసిక్ ఇప్పుడు మన కామన్ థీమ్ ఏంటంటే, సో టెక్స్ట్ బుక్లో ఫ్రీగా టెస్ట్లు ఎలా రాయాలి ఆల్ ఇండియా లెవెల్లో అనేది చూసుకున్నాం. అది కూడా గ్రూప్ డీకి సంబంధించిందే. సో మనం చూసుకుంటే ఇక్కడ బాటమ్ కార్నర్లో హోము టెక్స్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం టెక్స్ట్స్ మీద. సో టెస్ట్ల మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ సో స్టడీ నోట్స్ అండ్ లైవ్ టెస్ట్స్. సో లైవ్ టెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లైవ్ టెస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ రెండు ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఒకటి ఆన్ గోయింగ్, రెండు అటెంప్ట్. సో ఆన్ గోయింగ్లో చూసుకున్నాం. సో ఆల్ ఇండియా టెస్ట్స్ అండ్ క్విజెస్ మాట ఇవి. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడేమో ఫ్రీ క్విజెస్ కూడా ఉంటాయి. ఇది క్విజెస్ అంటే 5 క్వశ్చన్స్ అలా ఉంటాయి. దీని గురించి మాట్లాడతాను నేను. సో ఆల్ ఇండియా టెస్ట్లు తీసుకుంటే ఇవన్నీ కూడా ఆల్ ఇండియా టెస్ట్ అన్నమాట. మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1. ఇక్కడ చూడండి ఆల్ ఇండియా థర్డ్ 1, ఆల్ ఇండియా ఆర్ఆర్బి ఏఎల్పి. సో ఇది టెస్ట్ అన్నమాట మనకి. సో ఇది ఆల్ ఇండియాలో జరుగుతుంది. మనకు కావాల్సింది ఏంటి, గ్రూప్ డి. సో గ్రూప్ డి కూడా చెక్ చేస్తాం. ఇది వీక్లీ 1 or 2 times మాత్రం పెడతారు. అప్పుడు మాత్రం మనం రాయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఫ్రీ టెస్ట్ కాబట్టి. సో ఆల్ ఇండియా ఎన్టీపీసీ కాదు, నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ కాదు, సీజీఎల్ కాదు, ఎన్టీపీసీ కాదు, నెక్స్ట్. సో ఇక్కడ ఉంది మనది ఆల్ ఇండియా ఆర్ఆర్బి గ్రూప్ డి అల్టిమేట్ లైవ్ టెస్ట్. ఇది మనకు కావాల్సింది. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ కూడా ఉంటాయి చూడండి, ఇంగ్లీషు, హిందీ. సో ఇది ప్రాసెస్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టార్ట్ నో కొడుతున్నాను. సో ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా. పైన కార్నర్లో మనకి 3 bars మీద క్లిక్ చేస్తే మనం ఎన్ని మార్క్ చేసాం, ఎన్ని అన్అటెంప్ట్ చేసాం, ఎన్ని అటెంప్ట్ చేసాం, ఎన్ని అన్సీన్ అంటే చూడలేదు, మనకు టైం అయిపోతే లాస్ట్లో ఉన్న క్వశ్చన్ చూడడం కదా. సో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 100 questions మనకి ఏమేమి పెట్టాం ఏమేమి పెట్టలేదని చూపిస్తుంది. సబ్మిట్ టెస్ట్ కొడితే సబ్మిట్ అవుద్ది. సో ఎన్ని చూపిస్తుంది అన్నమాట. టైం లెఫ్ట్ ఇంకా ఎంత టైం మిగిలి ఉంది, అటెంప్ట్ ఎన్ని అటెంప్ట్ చేసాం, మనకి 0 అటెంప్ట్ కదా. సో అన్అటెంప్ట్ ఎన్ని 100, మార్క్డ్ ఎన్ని 2, ఎస్ఆర్ నో కొట్టాలి. సో నో కొట్టాను నేను. సో ఫస్ట్ మనకి ఇలా ఉంటుంది. దీని పక్కన చూసుకుంటే మనకి లాంగ్వేజ్ సెలక్షన్ ఉంటుంది. సో ఇంగ్లీష్, 1 minute, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, తమిళ్, బెంగాలీ, గుజరాత్, కన్నడ. సో దీస్ ఆర్ ద ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజెస్. సో తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో వచ్చేసింది తెలుగు. సో క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ ఇది. దీని మీద మనం క్లిక్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక్కసారి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా సేవ్ నెక్స్ట్ అనేది ఖచ్చితంగా కొట్టాలి. ఫర్ సపోజ్ ముంబై పెట్టాను నేను, సేవ్ నెక్స్ట్. ఇది పెట్టా సేవ్ నెక్స్ట్. సో సేవ్ నెక్స్ట్. ఓకేనా. సేవ్ నెక్స్ట్ అలా పెట్టిన తర్వాత అది మాత్రమే సేవ్ అవుతుంది. ఓకేనా. సేవ్ అనేది క్లిక్ చేయకుండా మీరు మార్క్ నెక్స్ట్ ఇంకేమైనా ఆప్షన్ ఉంటే కంప్యూటర్లో అవి క్లిక్ చేస్తే అది మీకు ఆప్షన్ సేవ్ అయినట్టు కాదు. దానివల్ల మీరు మొత్తం 0 marks కన్సిడర్ చేసుకుంటుంది. సో సేవ్ అనే దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి. సో మార్క్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ క్వశ్చన్ నీకు తెలియదు. ఓకేనా. ఈ క్వశ్చన్ నీకు తెలియదు కానీ ఎక్కడో చూసావు, కానీ నీకు తెలుసు, తర్వాత ఎప్పుడు చేద్దాం అనుకున్నావు టైం ఉంటే. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మార్క్ మీద క్లిక్ చేసుకుంటాం. ఓకేనా. మార్క్ ఫర్ రివ్యూ అని చూసారా, మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే తర్వాత పోనీ ఆప్షన్ నువ్వు పెట్టేసినా కానీ అది రివ్యూ కోసం పెట్టుకున్నమాట, తర్వాత టైం ఉంటే దానికోసం ఒకసారి మళ్ళీ చూద్దామని. సో అది సో అలా చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ సపోజ్ నేను దీనికి ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూడండి ఇక్కడ నేను 7th సేవ్ అని నెక్స్ట్ కొట్టాను, 8th సేవ్ అని నెక్స్ట్ కొట్టాను, ఇది కూడా 9th సేవ్ అని నెక్స్ట్ కొట్టాను, 10th కూడా సేవ్ అని నెక్స్ట్ కొట్టాను. సో అవన్నీ కరెక్ట్ ఆన్సర్లు కాదు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే మీకు. సేవ్ అని నెక్స్ట్ కొట్టాను.
ఇది నాకు మార్క్ పెట్టుకున్నాను, ఇది మార్క్ పెట్టుకున్నాను, ఇది మార్క్ పెట్టుకున్నాను, ఇది మార్క్ పెట్టుకున్నాను, ఇది మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అవుతుంది. మన మొత్తం మనం 18 క్వశ్చన్స్ చూసాం. మనం దాంట్లో 10 మాత్రం ఆన్సర్ పెట్టాను. అంటే బ్లూ టిక్లో ఉన్నాయన్నీ కూడా మీకు అక్కడ కంప్యూటర్లో మన మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు సిస్టంలో గ్రీన్ చూపిస్తుంది. ఓకేనా, గ్రీన్, ఐ థింక్ గ్రీన్ చూపిస్తుంది. గ్రీన్ ఉన్నాయన్నీ కూడా మీరు పెట్టినట్టు. ఓకేనా, గ్రీన్ లేని అన్నీ కూడా మీరు పెట్టినట్టు. సో మీకు ఖచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ నేను, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టింది మాత్రమే ఆప్షన్ కంప్యూటర్ తీసుకుంటుంది. అలా పెట్టలేనిది ఏది కూడా కంప్యూటర్ మీరు సేవ్ చేసినట్టు కాదు. అలా చేసింది ఏది కూడా మీకు మార్క్ రాదు. ఇది ఎందుకు నేను గుద్ది చెప్తున్నానంటే, దీంట్లో మీలో చాలామంది ఇప్పుడే ఆన్లైన్ టెస్ట్ ఫస్ట్ టైం రాస్తూ ఉండొచ్చు. ఓకేనా, అది కూడా మీ 10th క్వాలిఫికేషన్ కాబట్టి మీకు ఎప్పుడు కూడా అలవాటు లేని పని కాబట్టి ఇది మీకు చెప్తున్నాను క్లియర్గా. ఓకేనా, లాస్ట్ టైం ఏఎల్పి రాసినప్పుడు నా వెనకాల అబ్బాయి ఆల్మోస్ట్ 69, 65 అటెంప్ట్ చేసినప్పటికీ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కకపోవడం వల్ల చివరికి ఆయన పెట్టింది 65 పెట్టినప్పటికి కూడా కంప్యూటర్ తీసుకున్నది 0 మాత్రమే తీసుకుంది. ఓకేనా, దానివల్ల అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు, విజయవాడ 2 days స్టే చేసాడు. 2 days అన్నీ వేస్ట్, ఇంకా ఎన్ని చెప్పుకున్న వేస్ట్, ఎగ్జామ్ వేస్ట్ అయిపోయింది. సో అందుకే ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, కేవలం మీకోసమే. ఓకేనా, ఇలాగ అటెంప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తున్నాను నేను. సో ఇక్కడ వస్తుంది మన టైం లెఫ్ట్, అటెంప్ట్ ఎన్ని చేసాం, అన్అటెంప్ట్ ఎన్ని, మార్క్డ్ 8 అన్నీ వస్తున్నాయి. ఆర్ యూ సబ్మిట్ చేసాను అంటున్నది, ఎస్ కొట్టేసాను నేను, అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనకి ఇలాగ మన ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, కరెక్ట్ ఎన్ని 3, ఏదో పెట్టాను 3 కరెక్ట్ అయ్యి, రాంగ్ ఎన్ని 7, స్కిప్డ్ ఎన్ని అంటే అసలు క్వశ్చన్లో చూడలేదు కదా మనం 90, అటెంప్ట్ 10, యాక్యురసీ 30%, మార్క్స్ ఎన్ని 0.69. ఈ 6.9 అనేది మనకి నెగిటివ్ తీసేసిన తర్వాత వస్తుంది. స్పీడ్ ఒక క్వశ్చన్కి per minute తీసుకుంటున్నామా. సో ఇలాగ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి మళ్ళీ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ మనకి చూసుకోవచ్చు, అనాలిసిస్లో చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ర్యాంకు, ఇక్కడ మీరు మీ కేటగిరీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓబీసీ కట్ ఆఫ్ ఎంత 60 to 63 ఉంది కదా, కాదు నేను జనరల్ పెట్టుకుంటున్నాను అంటే ఈ పేపర్లో ఆ కట్ ఆఫ్ మార్క్స్ గ్యాదర్ అవుతే మీరు మంచి మార్కులు సంపాదించినట్టు అని టెక్స్ట్ బుక్ యొక్క మీనింగ్. జనరల్కి కట్ ఆఫ్ ఎంత 63, 64, మీ మార్క్స్ అంత వచ్చిననుకో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. లేదు నేను కేటగిరీ వచ్చి ఎస్టీ పెట్టుకున్నాను, ఎస్టీ అంటే మీకు 60 వస్తే మీరు సేవ్ ఈ పేపర్లో మంచి మార్కులు వచ్చినట్టు. ఓకేనా, పర్సంటేజ్ స్కోర్ ఇస్తాడు, యాక్యురసీ ఇస్తాడు, క్వశ్చన్ అటెంప్ట్స్ అన్నీ చెప్పాను కదా. ఇక్కడ ప్లస్ పాయింట్ అంటే మీరు మీరు ఏదన్నా క్వశ్చన్ చేయలేదనుకో మీ వీక్ జోన్ చెప్తాడనమాట. మీరు ఇదంతా వీక్, ఇవన్నీ కూడా యాన్షియంట్ హిస్టరీ, మెన్సురేషన్, ఫార్ఫైట్ లాస్ ఇక్కడ అన్నీ చూపిస్తుంది. ఎందుకంటే నేను అన్నీ పెట్టలేదు కదా మనం. సో నెక్స్ట్ చూసి మనకి ఇక్కడ సెకండ్ చూసుకుంటే సొల్యూషన్స్ ఉంది కదా. సో నార్మల్గా మనకి ఇది కూడా ఫ్రీగా ఇచ్చేవాడు సొల్యూషన్స్. ఇప్పుడు మాత్రం టెక్స్ట్ బుక్ తీసుకోమంటున్నాడు. మీరు ఏమో అనుకోకుండా మీరు తీసుకోండి. 365 days నాకు ఆన్సర్లు కావాలి, దాని యొక్క ఆన్సర్లు కావాలి, నెక్స్ట్ అథమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అనుకుంటే సంవత్సరానికి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ఉంది కదా 365, ఇది తీసుకోండి. 640 రూపాయలు. సో కొంచెం కష్టమైనప్పటికీ ఇది తీసుకోండి, 1 year వరకు మీకు ఉంటుంది. సో తీసుకోవడం వల్ల ఓన్లీ ప్రీ టెస్ట్లే కాదు మిగిలిన టెస్ట్లు కూడా అన్నీ కూడా అన్లాక్ అవుతాయి. అది కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే లీడర్ బోర్డు. సో లీడర్ బోర్డ్ మీన్స్ ఎవరు ఎక్కువ మార్కులు వచ్చాయి మీ ర్యాంక్ ఎంత చెప్పాను కదా. ర్యాంక్ అనేది మనది లాస్ట్ ఉంది 537 అది ఉంది. సో మనం ఒకవేళ టెక్స్ట్ బుక్ యాప్ తీసుకుంటే మనీ బట్టి తీసుకుంటే 640 రూపాయలు. సో మనకి టెస్ట్లన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఓకేనా, టెస్ట్లన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. అంటే ఇవి కాదు ఇంకా ఉంటాయి. యాడ్ టెస్ట్ తీసుకుంటే మనకు కావాల్సిన రైల్వే కదా, ఇక్కడ ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఎస్ఎస్సి, నెక్స్ట్ రైల్వే ఇక్కడ ఉంది, కింద ఉంది. సో దీని మీద క్లిక్ చేసాం. సో ఇక్కడ టెస్ట్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి. విత్ సొల్యూషన్స్ ఓపెన్ అవుతాయి. సో మనకు కావాల్సింది రైల్వే గ్రూప్ డి కాబట్టి నేను గ్రూప్ డి మాత్రమే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు రైల్వేకి సంబంధించి అన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్టీపీసీ తీసుకోవచ్చు, గ్రూప్ డి ఫర్ సపోజ్ ఇది నీకు కావాలనుకోండి టెస్ట్ సిరీస్ 24, 25. సో ఇది రీసెంట్ది కదా. ఆర్ఆర్బి సెకండ్ వన్, ఆర్ఆర్బి గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్ 24, 25. సో ఇది నీకు కావాలంటే దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అన్లాక్ టెస్ట్ సిరీస్
సో నేను డబ్బులు కట్టలేదు కాబట్టి ఇక్కడ అన్లాక్ టెస్ట్ సిరీస్ అని వస్తుంది. ఫర్ సపోజ్ మీరు డబ్బులు కట్టేసి ఉంటే ఇక్కడ యాడ్ సిరీస్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే అది యాడ్ అయిపోయి ఇక్కడ వస్తుంది. ఎన్రోల్డ్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది. సో ఫర్ సపోజ్ మీరు తీసుకుంటే మనకి పేపర్స్ ఇలా ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అన్లిమిటెడ్ లైవ్ టెస్ట్ అది పక్కన పెట్టండి. 26 జనరల్ సైన్స్ స్పెషల్ 216 చాప్టర్ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ సపోజ్ మీరు జనరల్ అవేర్నెస్ తీసుకున్నట్టుకో, ఇక్కడ చూడండి ఏన్షియన్ హిస్టరీ ఇండస్ వ్యాలీ. ఈరోజు మీరు ఇండస్ వ్యాలీ చదివారు ఫర్ సపోజ్, చదివిన తర్వాత మీకు ఎంతవరకు గుర్తుంది అన్నది ఇక్కడ ఆ 10 క్వశ్చన్లు అడుగుతాడు. అది రాశారు అనుకో, మీకు ఒక 7-8 మార్కులు వస్తే మీరు బాగా చదివినట్టే. ఓకే. నెక్స్ట్ ఏన్షియన్ హిస్టరీ, వేదిక్, బుద్ధిజం, జైనిజం, మయూర, అలాగా మీరు ఆ రోజు టాపిక్ చదవడం, ఆ రోజు తీసుకోవడం. సో ఇలాగ అన్నింటిగా ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు డెసిమల్ అని చేశారనుకోండి, ఈరోజు ఆ 10 క్వశ్చన్లు చేస్తారు. సో బాగా చేశారనుకోండి పర్లేదు, కొంచెం మీకు సాటిస్ఫై ఉంటుంది అన్నమాట, బాగానే చేస్తున్నాను. ఫ్రాక్షన్స్, బడ్మాస్ రూల్, రేషనల్, ఇర్రేషనల్, సర్సెన్సెస్ ఇలాగ. సో నెక్స్ట్ జనరల్ సైన్స్కి వెళ్తే మళ్ళీ ఇలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజం, జెనెటిక్స్ అండ్ హెరిడిటీ, సెల్. ఈరోజు నేను ఏం చేశాను, ఫిజిక్స్లోకి వెళ్ళి ఈరోజు నేను ఫిజిక్స్లో ఒక చాప్టర్ చదివాను. సపోజ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ చదివాను. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్ చదివి నాకు ఎంతవరకు గుర్తుంది అని చూసుకుంటే ఇక్కడికి వచ్చి నేను టెస్ట్ రాసుకోవచ్చు. మీకు తెలియని ఉంటే ఒక బుక్ తీసుకొని నీట్గా ఆ బుక్లో రాయండి. ఓకేనా. సో మీకు తెలియంది మీరు ఇక్కడే కాదు, ఏ టెస్ట్లో అయినా కానీ మీకు తెలియంది ఏదన్నా ఉంది అంటే ఒక బుక్ తీసుకోండి, నీట్గా ఆ బుక్లో రాసుకోండి. దట్ ఈస్ చాలా మంచి పని ఇది. ఓకేనా. ఇది ప్రాసెస్. సో నేను ఒకటే చెప్తున్నాను, ఫ్రీ టెస్టులు రాయడానికి మీకు ఎటువంటి డబ్బులు కట్టక్కలేదు. అది వీక్లీ 1 కానీ 2 టైం కానీ పడుతుంది. మీరు ఏ సండే సరదాగా రాసుకోండి మాక్ టెస్ట్. కానీ మొన్నటి వరకు ఏం చేశారంటే ఫ్రీ టెస్టులు కూడా సొల్యూషన్స్ అనేది ఇచ్చేసేవాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు. సో కాకపోతే నా సజెషన్ ఏంటంటే కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఒక 600-700 ఎలాగోలాగా సర్దుబాటు చేసుకుని, లేకపోతే ఒక చిన్న పని ఏదో ఒకటి చేసుకుని సంపాదించి టెక్స్ట్ బుక్ యాప్ తీసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీకు సంవత్సరం వరకు ఉపయోగపడుతుంది. అన్ని టెస్ట్లో ఇదేనే కాదు, మీకు రైల్వే కాదు, రేపొద్దున మీరు ఎస్ఎస్సి పెడితే ఎస్ఎస్సి టెస్ట్ కూడా దీంట్లో ఉంటాయి, బ్యాంక్స్ పెడితే బ్యాంక్ టెస్ట్లు కూడా ఉంటాయి, నెక్స్ట్ ఏపీ కానిస్టేబుల్ పెడితే కానిస్టేబుల్ టెస్ట్లు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా. సింగిల్ టెక్స్ట్ బుక్ యాప్లో మీకు అన్నీ ఉంటాయి. సో ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడే యాప్. నేను దీన్ని ప్రమోషన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రమోట్ చేసే అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ ఏం కాదు మనదే. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది, దాన్ని మీ అందరికీ తెలియాలనే. సో ఇప్పటికే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోయింది. ఇంకా దీని మీద ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.